ఏంటి దువ్వాడ శ్రీనివాస్ అయితే వైసీపీ అయితే సస్పెండ్ చేసిందండి. ఇది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు సైలెంట్‌గా ఉండి దాదాపు ఇది చాలా రోజులైంది. చాలా సంవత్సరాలు కూడా జరుగుతుంది కదండీ. 2, 3 సంవత్సరాల నుంచి ఇది రచ్చ నడుస్తుందనుకుంటా. ఏదైతే దువ్వాడ శ్రీనివాస్‌కి ఒక లవర్ అనుకోవచ్చు, లేకుంటే ఉంచుకుందనుకోవచ్చు. ఏదో రకరకాల పేర్లు ఎవరు ఏదైనా పెట్టుకోవచ్చు మనం. కానీ ఒక భార్యకి ఇంకా విడాకులు ఇయ్యకుండానే ఆ అమ్మాయిని పక్కనేసుకొని తిరుగుతా ఉన్నాడు. వాళ్ళు పెళ్లి కూడా చేసుకుంటారంట. చట్టపట్టాలేసుకొని తిరుమల మెట్లెక్కుతున్నారు. అలానే షూటింగ్‌లు చేస్తున్నారు. ప్రీ వెడ్డింగ్ షూటింగ్ అంట ఏదో చేశారు ఒకటి. ఏదో షార్ట్ ఫిల్మ్ లాంటిది చేశారు. రకరకాలుగా అయితే చేస్తా ఉన్నారు. యూట్యూబుల్లో చాలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీడియాకి. సోషల్ మీడియాలో కూడా చాలా ఇంటర్వ్యూలు ఇస్తా ఉన్నారు. ఇద్దరు కలిసే ఆమెమో ఆయనతోని పిల్లలు కనాలనుకుంటుందని చెప్పడం కావచ్చు మాధురి ఆమె. మరి ఇలాంటివి చూసినప్పుడు ఏమనిపించింది? వైసీపీ ఎందుకు ఇంత సైలెంట్‌గా ఉంది? అలానే జగన్మోహన్ రెడ్డి ఎందుకు సైలెంట్‌గా ఉన్నాడు? ఇలాంటి వ్యక్తుల్ని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అనుకున్నాం. కానీ అతని పర్సనల్ విషయం కదా! ఇది పార్టీకి సంబంధం ఏంటి? అతని పర్సనల్ విషయం కదని చాలామంది అనుకోని వదిలేశారు.